శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారాలు హీట్ పెంచుతున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో 150 స్థానాలు గెలుచుకుంటామంటున్న కళా వెంకట్రావుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో తనమునకలయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మరోసారి తన కంచుకోటను పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు ప్రచారం ప్రారంభించారు. అసలు టీడీపీ విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్రంలో 2019 ఎన్నికలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి, కళా వెంకట్రావు గారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి అందుకుంది. ఏ రకంగా ఉంది టీడీపీకి సంబంధించి పరిస్థితి? టీడీపీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా పనితనం, ఆయన చేసినటువంటి సేవ, ఆయన పడినటువంటి కష్టం ఈ రోజున రాజధాని ఒక కొలిక్కు రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి రావాలి. అదేవిధంగా మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాల బేబీ ఇప్పుడు మంది, ఇంకా 5 సంవత్సరాల బేబీని చిన్నపిల్లోడిని ఇంకా తాకాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలా తాకి పెద్ద మరి రాష్ట్రం దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రం కింద తయారు చేయాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంలో మేటి చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఇవన్నీ కంటిన్యూ కావాలన్నా, మరి పోలవరం, రాజధాని, మిగతా డెవలప్మెంట్ పూర్తి కావాలన్నా 20,000 కోట్ల రూపాయలతో ప్రతి శివారు గ్రామానికి కూడా మంచినీళ్లు పూర్తిగా అందించాలన్నా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటటువంటిది ప్రజల్లో నానుడు ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. అందుకోసం ఆయన్నే మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొస్తారు. వాళ్ళలో ఉండే ఉత్సాహం చూస్తే 140 నుంచి 150 సీట్లు చంద్రబాబు